హాయ్ ఫ్రెండ్స్, హాయ్. ఎదురు చూసినట్టే బిగ్ బాస్ 8 స్టార్ట్ అయిపోయింది. మంచిగానే ఉంది. బిగ్ బాస్ ఇల్లు కూడా చాలా బాగుంది. నెమళ్ళు, పులులు, సింహాలు, మంకీస్, పిల్లి, పులి, ఎవరు పులో ఎవరు పిల్లో అసలు ఇది బిగ్ బాస్ ఇచ్చినంత బిల్డప్ ఉంటుందా? బిల్డప్ ఎక్కువ, బిజినెస్ తక్కువ అయిపోతుందా? లేదా బిల్డప్ తగ్గట్టే బిజినెస్ ఉంటుందా అన్నది ఇంకా తెలవాలి. ముందు అయితే తెలుపుతుంది. ఇప్పుడు తీసుకొచ్చిన వాళ్ళు అయితే చాలామంది సీరియల్ వాళ్ళే ఉన్నారు. నిజాన్ని చెప్పాలంటే తెలుగు షోలో తెలుగు వాళ్ళు తక్కువైపోతుర్రు. ఇది నా ఒపీనియన్. నాకైతే బిగ్ బాస్ 1 నుంచి నేను చాలా పెద్ద ఫ్యాన్ని. బిగ్ బాస్ చూడకుంటే ఏ రోజు ఉండను. నాలాంటి ఫ్యాన్స్ అందరికీ నేను ఈ వీడియో ద్వారా నా ఒపీనియన్ షేర్ చేసుకుందామని ఈ వీడియో చేస్తున్నా. మీరు కూడా బిగ్ బాస్ ఫ్యాన్స్ అయితే మీ ఒపీనియన్స్ కూడా షేర్ చేయండి. నాకు అనిపించింది ఏంటంటే అసలు నెమలి కంటే అక్కడ ముందు పెట్టాల్సింది ఏంటంటే కాకులేమో. ఎందుకంటే మినిమం కాకులు కొట్లాడుకుంటేనే కదా వాళ్ళకు రేటింగ్ వచ్చేది, మనం కూడా చూసేది. ఇది హానెస్ట్గా చెప్పుకోవాల్సిన నిజమే. రెండోది పిల్లిని పెట్టిరు. పిల్లి అయితే పక్క, తోడేలు, నక్క ఇవన్నీ ఉండాలా నా ఒపీనియన్ ప్రకారం. ఈ ఓపికలు ఇవన్నీ ఉంటే అక్కడ నడవదు, సప్పబడుతుంది షో. చూద్దాం ఎంతవరకు ఇచ్చిన బిల్డప్ నెగ్గుతుందో బిగ్ బాస్ హౌస్లో. నెగ్గాలి, మనం ఫుల్ ఎంటర్టైన్మెంట్ కావాలనే కోరుకుందాం. బాగా సక్సెస్ కావాలి. బిగ్ బాస్కి ఆల్ ద బెస్ట్ చెప్తూ బాగుంది. ఈరోజు వరకు అయితే బాగుంది. ఆ ఇల్లు బాగుంది. తీసుకొచ్చిన వాళ్ళందరూ బాగానే ఉన్నారు. మరి ఓల్డ్ ముసలోళ్ళు కాకుండా బాగానే తీసుకొచ్చారు. చూడాలి. కొంచెం అంత అనిల్ రావుపూడి సార్ వచ్చి నిప్పురా వంటిచ్చే పోయిండు నాగమణికంట దగ్గర. అందరూ ఒకేసారి ఆయనను బయటికి పంపడం, అయ్యా తనకు ఆ కొద్దిసేపటికి ఎమోషన్ అయ్యేటట్టున్నాడు ఆ పిల్లగాడు. చూస్తే నిఖిల్ దగ్గర ఏదో చిన్న డిస్కషన్ కూడా అవుతుంది. చూద్దాం ఆ నిప్పురవ సప్పబడుతుందా, పెద్ద మంట అవుతుందా చూడాలి రేపటి నుంచి. ఇక వెయిట్ అండ్ సీ. బిగ్ బాస్ మీకు ఆల్ ద బెస్ట్. ఈ షో బాగా నడవాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. నాలాంటి ఫ్యాన్స్ అందరికి కూడా ఆల్ ద బెస్ట్. మంచిగా ఎంటర్టైన్ చేద్దాం అంతే. మనకు కావాల్సింది ఏంది ఎంటర్టైన్మెంటే కదా. ఓకే, గుడ్ నైట్.